నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. సో ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, ఆస్ట్రాలజర్ తనిష్క మేడం ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. విజయ ఏకాదశి అవును. సోమవారం నాడు రాబోతోంది. ఏకాదశి గురించి మాట్లాడుకోవటం అనేది డెఫినెట్ గా ఒక సుకృతం. ఎందుకంటే ఏకాదశి పవర్ అనేది మామూలు విషయం కాదు. అది చాలా సింపుల్ గా తీసి పాడేస్తారేమో ఇవాళ రేపు, కానీ అసలు గుర్తు కూడా ఉండదు చాలా మందికి. ఈ ఏకాదశి ఆ ఏకాదశి అని పేర్లు కూడా ఉంటాయి. పేరుకి డెఫినెట్ గా దానికి ఒక అర్థం ఉంటుంది. దాన్ని ఆచరిస్తే డెఫినెట్ గా ఫలితాన్ని పొందటం అనేది జరిగి తీరుతుంది. అందులో సమస్య లేదు. మరి ఈ విజయ ఏకాదశి పేరే అద్భుతంగా ఉంది. సక్సెస్ఫుల్ లైఫ్ కావాలి అని అంటే డెఫినెట్ గా ఈ ఏకాదశిని ఆశ్రయించవచ్చు అనేది పేరు చెప్పకనే చెప్తోంది. కాబట్టి ఒక్కసారి ఈ విజయ ఏకాదశి ఇంపార్టెన్స్ ఏంటి, ఎట్లా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని మనం పొందొచ్చు, ఏం చెయ్యాలి మీ మాటల్లో? తప్పకుండా. విజయం అంటేనే అక్కడ సక్సెస్ అనేది మీనింగ్ మాటల్లోనే వచ్చేస్తుంది. చాలా మంది నేమ్ కూడా చూసారంటే విజయ లేదు విజయ్. సో మీరు చాలా మంది సినీ లో ఉన్న వాళ్ళు కూడా చూడండి, ప్రతి ఒక్కరు సక్సెస్ అయిన వాళ్ళే. విజయ్ సేతుపతి, తెలుగులో కూడా విజయ్ దేవరకొండ అంటే అందరూ చూడండి ఒక చిన్న విషయం నుంచి వెంటనే సక్సెస్. అంటే అందరూ ఆ పేరు పవర్ ఉందా? ఆ పవర్ ఉంది. విజయ్ అంటేనే సక్సెస్ అక్కడ. ఓకేనా. సో మన ఇక్కడ జనరల్ గా మనం విష్ణుమూర్తి ఆలయంలో కూడా చూడవచ్చాము, విజయన్ జయన్ ఇద్దరు ఉంటారు ద్వారపాల, జయ విజయులు అంతే కదా. అంటే తమిళ్లో ఇక్కడ ఉంటారు జయ విజయ్ అంటే జయం అంటే సక్సెస్, విజయం అంటేనే సక్సెస్. సో అక్కడ వాళ్ళ ముందుగానే కూడా సక్సెస్ అనే మీనింగ్ మన దేవుడు ముందుగా వెళ్ళగానే కూడా అర్థమైపోతుంది. సో ఇప్పుడు వీళ్ళ గురించి చెప్పాలంటే అంటే విజయ ఏకాదశి జనరల్ గా ఏకాదశిలో 25 ఏకాదశిలో ఉంటుంది. మనకేమనిపించింది 24 అనుకుంటా, కానీ 25 కూడా ఒకటి ఉంటుంది. అది కూడా తప్పకుండా వస్తుంది, కానీ దాని గురించి కూడా మన తర్వాత చెప్తాము. బట్ ఇప్పుడు ఈ విజయ ఏకాదశి గురించి మనం మాట్లాడాలి. ఇప్పుడు మన స్వామివారు ఇప్పుడు రాముడు ఉన్నారు. రాముడు వచ్చి అసలు ఆ విజయ ఏకాదశి రోజు అంటే ఈయన ఎట్లా అసలు ఈ పూజ చేశారనే దానికి ఒక రీజన్ చెప్పాలి. ఇప్పుడు మనం ఎప్పుడు ఎన్నో కష్టాల్లో ఉంటాము, బట్ ఏదో ఒక విషయంలో మనం సక్సెస్ చేయాలి అంటే తప్పకుండా చాలా మంది బాధల్లో ఉంటారు. ఏదైనా వాళ్ళు అనుకున్నది జరగాలని అనేటప్పుడు విజయ ఏకాదశి పాటించాలి. కానీ దేవుడు రాముడే కూడా ఏం చేశారంటే అసలు యుద్ధానికి వెళ్తామని వెళ్తున్నప్పుడు లంకకు వెళ్ళాలి. సో లంకకు వెళ్ళాలంటే మధ్యలో సముద్రం ఉంటుంది. సో అప్పుడు ఏమైతుందంటే సముద్రానికి అక్కడ దగ్గర వెళ్తున్నప్పుడు సముద్రరాజుడు అసలు ఇక్కడ దారి ఇవ్వట్లేదు. సో అప్పుడు ఏం చేశాడంటే ఆ టైమింగ్ లో కరెక్ట్ గా ఏంటంటే ఏకాదశి వచ్చింది అనమాట. ఆ ఏకాదశి వ్రతం ఆయన ఉన్నారు. సో ఉన్న తర్వాత ఏమైంది, ఆయనను కొలుచుకున్నా అంటే రాముడు ఒక నరుల్లానే బిహేవ్ చేస్తాడు కదా. సో అప్పుడు ఏమైతుందంటే స్వామివారి గురించి విష్ణుమూర్తి గురించి ఆయన ఉంటారు, కానీ ఎందుకంటే ఆయన మనిషి రూపంలో ఇక్కడ పుట్టిండు కదా అసలు మన యుగం. అప్పుడు ఏమైతుంది తప్పకుండా సో ఆయన వచ్చి పూజ చేస్తాడు. ఎందుకంటే మన మనుషులు ఎట్లా సమస్యలు ఫేస్ చేస్తారు అలానే తెలుస్తుంది జనులకు అని చెప్పి తను కూడా ఒక అవతారం అసలు ఆచరించి చూపించాడు ఆయన. ఎన్ని కష్టాలు పడాడు కదా. సో ఇప్పుడు ఏం చేశాడంటే స్వామివారి గురించి విష్ణుమూర్తి గురించి ఆయన విజయ ఏకాదశి రోజు అంటే ఆ రోజు మంచిగా పూజలు చేసుకుని ఆయనకు ఉపవాసం ఉన్నారు కాబట్టి ఈ ఏకాదశికి ఆయన అక్కడ తర్వాత యుద్ధంలో వెళ్ళి గెలిచాడు. సో అందుకే ఏమైందంటే విజయ ఏకాదశిగా అయింది. ఇప్పుడు చాలా మందికి ఎన్నో సమస్యలు ఉంటుంది, వాళ్ళు కూడా అంటే ఒకవేళ ఎన్నో సమస్యలు ఉన్న వాళ్ళు ఆ విజయం పొందాలి అంటే ఈ పర్టికులర్ గా ఈ విజయ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజ చేసుకోవడం మంచిది. సోమవారం ఏకాదశి సిగ్నిఫికెన్స్ ఉందా? అవును, మనం ఎట్లా చేస్తే మంచిది అంటే సోమవారం అంటే జనరల్ గా చంద్రుడికి అధిదేవత కూడా విష్ణుమూర్తి. తిరుపతి బాలాజీ యాక్చువల్ గా ఏంది అంటే చంద్రుడికి అధిదేవత. సో మనం ఏంటంటే శివుణ్ణి చెప్తూ ఉంటారు, కానీ నవగ్రహాలు అయితే చంద్రుడు ఒక ఆకర్షణ శక్తి ఎక్కడ ఉందంటే తిరుపతిలో. ఎప్పుడైనా మానసిక బాధలో ఉండే వాళ్ళు ఎక్కువ తిరుపతి బాలాజీకి మొక్కుంటే తప్పకుండా బాగా అవుతుంది. అంటే నాకు తెలిసినంత వరకు చాలా మందికి క్లయింట్స్ కు మాంది చంద్రుడు ఉన్నప్పుడు ఎక్కువ మంది తిరుపతి వెళ్ళిరని చెప్తాను, కానీ వెళ్ళనివ్వదు వాళ్ళని, చాలా సమస్య ఇస్తాయి. కానీ అది వెళ్ళి తర్వాత పూజలు చేయించుకున్న తర్వాత తప్పగా బాగుంటారు వాళ్ళు. సో అప్పుడు ఏమైతుందంటే మనకి స్వామివారు అంటే చెప్పాలంటే స్వామివారు మొక్కడం కూడా సోమవారం వచ్చింది కదా. సో సోమవారం వచ్చింది ఇంకా మంచిది అవుతుంది. సో ఈ విజయ ఏకాదశిని మనం అసలు ఎలా చేసుకుంటే మంచిది అంటే ఇంట్లో విష్ణుమూర్తి
ఫోటో అంటే బాలాజీ ఫోటో ఉన్నాను పర్వాలేదు, నార్మల్ గా మనకు వచ్చి స్వామివారి అక్కడ సత్యనారాయణ స్వామి ఫోటో సేమ్ అదే అంటే విష్ణుమూర్తి రూపమే. సో అలా ఒక స్వామివారి విష్ణుమూర్తి తీసుకొని పెట్టుకొని తర్వాత ఆయనకి ఏంటంటే ఫోటో లేదు విగ్రహం ఉంటే కూడా పర్వాలేదు, ఫోటో ఉంటే ఆయనకు చిన్నగా తులసి దండ, సో అవి తులసి దండ వేసేసి తర్వాత ఏంటంటే ఏలుకలతో మాల, సో అది ఏంటంటే కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట ఆయనకు. సో ఏలుకలతో చిన్నగా దండలాగా చేసి ఆయనకు వేసేసి ఎన్ని దానికి ఏం లెక్క ఉంటుందో 11 ఏలకలతో అంటే చిన్నగా అంటే మనకి ఏంటంటే ఒక చూతితో అసలు దారంలో తీసుకొని మళ్ళీ చిన్న 11 ఏలకలు తీసుకోవచ్చా? సరిపోతుంది, ఎందుకంటే మన ఫోటో పటానికి బట్టి అంతే 21 11 కానీ మళ్ళీ దాన్ని మనం మంచిదానికి యూజ్ చేయాలి అవి అవి మనం వాడుకోవాలా? అవును. సో అప్పుడు ఏంటంటే మనం వేసేసి దాని తర్వాత స్వామి వారికి ఏంటంటే నెయ్యి దీపం పెట్టాలి. సో నెయ్యి దీపం వెలిగించేసి స్వామివారి అర్చన కూడా చూడండి తులసి ఆకులతోనే అర్చన చేయాలి, ఎందుకంటే స్వామివారికి ఎక్కువ ఇష్టం తులసి దళాలతో అర్చన చేస్తే ఆయన పూర్తిగా మనకు ఫలితం ఇస్తాడు. అంటే నిజంగా ఆయన చాలా అంటే చాలా ఒక్క తులసి చిన్న పీస్ పెట్టినా కూడా అంత ఫలితం ఉంటుంది. సో అందుకే ఏమైతుందంటే చాలా మంది ఆ రోజు తప్పకుండా తులసి ఆకులు తెచ్చుకొని విష్ణు గాయత్రి మంత్రం తర్వాత అష్టోత్తరం చదవచ్చు, లేకపోతే విష్ణు గాయత్రి మంత్రం చదివితే చాలా తొందరగా ఫలితం వస్తుంది. మరి విష్ణు గాయత్రి 108 సార్లు చేయమంటారా? 108 సార్లు. ఒకసారి అది విష్ణు గాయత్రి ఒకసారి చెప్తారా? ఓం చెప్తాను. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. చాలా సింపుల్ గా ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. అది చాలా ఈజీగానే ఉంటుంది వినడం. ఒకవేళ యూట్యూబ్ లో కూడా పెట్టుకుని వినవచ్చు, లేకపోతే మంత్రం కూడా చాంటింగ్ చేసుకోవచ్చు. వాళ్ళు మనసులో అనుకుంటూ 108 తులసి ఆకులతో కూడా అర్చన చేసుకుంటూ ఈ గాయత్రి చదవడం చాలా మంచిది. ఒక్కసారైనా ఆ రోజు స్వామివారి మంత్రం చదవడమే అంత పెద్ద పుణ్యం, ఎందుకంటే ఏకాదశి వ్రతంలోనే చాలా మంచి వ్రతం ఏకాదశి ఉన్న దాంట్లోనే. సో అందులో ఆ రోజు మనం ఇంకా విజయ ఏకాదశికి మొక్కడం ఏమైతుందంటే ఏదైతే కొన్ని పనులు ఆగిపోయి ఉంటుంది, ఇప్పుడు కొంతమంది ఇల్లు కన్స్ట్రక్షన్ గురించి ప్లాన్ లో ఉంటారు, అది ఆగిపోయి ఉంటది, లేకపోతే ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలని ఉండేవాళ్ళు, లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకునే వాళ్ళు, పెళ్లి అవ్వట్లేదండి మా పిల్లలకి తల్లిదండ్రులు చేయవచ్చు. ఇప్పుడు ఏమైతుంది వీళ్ళకి అసలు అన్ని పనులు కార్య విఘ్నం లాగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు సో వర్క్ డిలే అవుతుంది అని అనుకునే వాళ్ళు కూడా ఈ వ్రతం పాటించవచ్చు. మేజర్ గా అప్పుల బాధల్లో ఉన్నాము, అప్పుల్లో కూరుకుపోయామండి, వీటి నుంచి బయటపడట్లేదు అనుకునే వాళ్ళకి విజయం రావాలి, సక్సెస్ఫుల్ గా వాళ్ళ లైఫ్ లీడ్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా చేయవచ్చు. అంతే. అవును, ఎందుకంటే ఇప్పుడు ఇది విజయం అనేటప్పుడు ఏమైతుందంటే ప్రతి పనులు మనకు కలిసి వచ్చేలాగా చేసుకునేది. సో అప్పుడు ఏమైతుంది మేజర్ మీరు చెప్పినట్టుగా పిల్లలు కూడా కొంతమంది పిల్లలు పుట్టకుండా ఉన్న వాళ్ళు అట్లా కూడా ఉన్నారు కదా, సో అట్లా వాళ్ళు కూడా పూజలు చేసుకోవచ్చు. వాళ్ళు అని కాదు, సమస్య ఇది అని అందరూ చేసుకోవాలి, సమస్య లేని వాళ్ళు కూడా చేసుకోవాలి. విష్ణు అనుగ్రహం మనకి ప్రతినిత్యం కావాలి, స్థితికారకుడు. ఆ రోజు ఏం చేస్తామంటే పూజ చేసి మనం వచ్చి 108 టైమ్స్ విష్ణు గాయత్రి చదువుకుని తులసి ఆకులతో అర్చన చేసేసి అలానే ఒక కాయిన్ ఒకటి ముడిపు కట్టి పెట్టవచ్చు. ఎలా కట్టమంటారు? సో ఇది వచ్చి ఒక వైట్ కలర్ క్లాత్ తీసుకుని దాంట్లో పసుపు కొంచెం పౌడర్ వేసి రబ్ చేసేసి అంటే వాష్ చేసి రబ్ చేసిన తర్వాత పసుపు బట్టలాగా తయారు చేసుకుంటాము. దాంట్లో ఒక కాయిన్ 5 రూపీ కాయిన్ ఒకటి తీసుకొని అది కూడా వాష్ చేసేసి 2 సైడ్ ని బొట్టు పెట్టి ఆ క్లాత్ లోపల పెట్టి మనం కోరిక పెట్టుకోవాలి. కోరిక అనేటప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి మేజర్ ఏ సమస్యలు ఉందో దాని గురించి ఆ కోరిక అవి పెట్టేసుకొని టైం తీసుకొని ఇప్పుడు ఈ విజయ ఏకాదశికి మొక్కుతాం. నెక్స్ట్ విజయ ఏకాదశి లోపల ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే 1 ఇయర్ లోపల ఇప్పుడు సపోజ్ మనం అంత టైం అంటే ఇప్పుడు పిల్లలు పుట్టడానికి కొంచెం 1 ఇయర్ వరకు పిల్లలు టైం పడుతుంది కదా, అది వివాహానికైనా మనం అయితే కానీ తీసుకొని మనం ఏం చేయాలంటే నెక్స్ట్ విజయ ఏకాదశి కూడా నేను ఇలానే ఉపవాసం ఉండి పూజ చేస్తాను అని మాట ఇవ్వాలి, సంకల్పం దేవుడికి. సో అలా చేసుకుని ఆ ముడిపు కట్టి పెట్టేస్తాం. పెట్టిన తర్వాత ఏమైతుందంటే వాళ్ళ కోరిక 1 month లో కూడా నెరవేరిపోవచ్చు. అంటే వాళ్ళ సమస్యను పెట్టి ఇప్పుడు సపోజ్ వాళ్ళకి ఏదైనా పెళ్లి విషయం జరగాలని అనుకున్న వాళ్ళు, లేకపోతే వాళ్ళ ప్రాపర్టీ కొనవాలని అనుకునే వాళ్ళు, లేదు బిజినెస్ ప్లాన్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఏదైనా కానీ 1 month లో కూడా అవి సెట్ అవ్వచ్చు. 1 year తర్వాత అనేది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే ఉపవాసం ఉంటాని సో దేవుడి దగ్గర సంకల్పం. సో అట్లా వాళ్ళ కోరికను పెట్టి వాళ్ళు అసలు దేవుడి దగ్గర మొక్కున్న తర్వాత ఆ ముడిపుని కట్టి దేవుడి దగ్గరనే పెట్టాలి. వీళ్ళ కోరిక ఏదైతే నెరవేరిందో దేని గురించి ఆ ముడిపు కట్టారు ఆ ముడిపుని తీసుకెళ్లి చుట్టుపక్కల ఉన్న విష్ణుమూర్తి ఆలయం ఎక్కడైనా తీసుకెళ్లి ఉండేలా ఇవ్వచ్చు. స్వామి నేను మొక్కున్నాను, ఏకాదశి వ్రతం ఉన్నాను, విజయ ఏకాదశి నాకు అన్ని పనులు విజయంగా చేయించారని స్వామి అని చెప్పి ఆయనకు ఉండేలా వేసేసి ఆయన దర్శనం చేసుకుని ఒక అర్చన చేసుకుని రావచ్చు. సో ఇది వచ్చి చేసుకోవడం చాలా మంచిది. ఆ రోజు మరీ ఎక్కువ ఉపవాసం అంటే కొంచెం హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు చేయలేదు కదా, సో అలాంటి వాళ్ళు ఏం లేదు, నిజమైన భక్తితో కోరుకుంటే చాలు. సో ఉపవాసం ఉండలేదు అనేవాళ్ళు బట్ అయితే కానీ చాలా మందిలో ఉంటారు, ఉంటే
ఓపిక ఉంటే చక్కగా చేసుకోవటమే మేలు. చేసుకోవచ్చు. మన హెల్త్ మంచిగా అవుతుంది అంతే కదా. అంతే, వేరేం లేదు. బట్ భక్తిగా చేస్తే చాలా బాగుంటారు. Right. ఎలానే ఇప్పుడు చూడండి రాముడు ఎట్లా గెలిచాడు, అలానే కూడా ఇక్కడ అలాగే. అందరు జనులు కూడా గెలవాలన్న ఒక ఉద్దేశంలో ఇవి చెప్తున్నాం. చాలా బాగా చెప్పారు, చాలా చక్కగా వివరంగా చెప్పారు, ముడుపు ఎలా కట్టుకోవాలో కూడా చెప్పారు. కాబట్టి డెఫినెట్ గా సక్సెస్ రావాలి అనుకునే వాళ్ళు విజయ ఏకాదశిని ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోకూడదు. అందున ఇది మాఘమాసము, స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం కాబట్టి మరి బహుళపక్ష ఏకాదశిని మనం అందరం కూడా ఖచ్చితంగా వినియోగించుకుందాం. చాలా చక్కగా వివరించినందుకు కృతజ్ఞతలండి. నమస్తే.